హాయ్ అండి, వెల్కమ్ టు విజు హోమ్ కిచెన్. ఇవాళ చికెన్ లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పైన క్రిస్పీగా ఉంటుందండి, లోన జ్యూసీగా చక్కగా ఎలా రెడీ చేసుకోవాలో చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 300 గ్రామ్స్ లివర్ని తీసుకున్నానండి. వీటిని ఒక 3 సార్లు నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలను కట్ చేసుకోవాలి. మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికోసం మసాలాలను రెడీ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకోండి. అలాగే ఒక 5 లవంగాలు, కొంచెం మిరియాలు, అలాగే ఒక 2 ఇంచులు దాల్చిన, ఒక 2 యాలకులు, దీంతోపాటు కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చక్కగా ద్వారగా ఫ్రై అవ్వాలి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులో 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా పూర్తిగా వేగిన తర్వాత ఒక 3 ఇంచుల వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలి. నా దగ్గర ఇక్కడ ఎండు కొబ్బరి లేదండి, అందుకే పచ్చి కొబ్బరి వేశాను. మీరు ఎండు కొబ్బరిని వేసుకోండి. చక్కగా ఇలా వేగిపోయి చూసారా ఎర్రగా. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారాక మిక్సీ బౌల్లోకి కానీ ఇలా బ్లెండర్ బౌల్లోకి కానీ తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 5 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసి వేసుకోండి. అలాగే ఒక 2 ఇంచుల అల్లాన్ని కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కొంచెం బరకగా గ్రైండ్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లోని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. చక్కగా ఎర్రగా వేగినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోండి. చక్కగా ఇలా వేగాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మనం నాన్ వెజ్ కర్రీస్ ఏవి చేసినా కూడా పసుపు కొంచెం వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎంత క్లీన్ చేసి పెట్టుకున్నా అందులో కొంచెం బ్యాక్టీరియా అనేది ఉండిపోతుంది. పసుపు వేయడం వల్ల మనకు అది పోతుందండి. ఇప్పుడు ఇందులో లివర్ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకొని 8 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లివర్లో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఆ వాటర్ అంతా పైకి వచ్చేసే వరకు చక్కగా 8 నిమిషాలు పట్టిందండి నాకు ఇలా ఫ్రై అయ్యేటప్పటికి. ఇలా కలర్ మారింది చూసారా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. లివరు మన బ్లడ్ తక్కువ ఉన్నోళ్ళు తింటే చాలా మంచిదండి. ఇందులో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. 15 రోజులకు ఒకసారి తీసుకుంటే చాలు, బాగా బ్లడ్ పడుతుందండి. నేను ఇది ట్రై చేశాను, అందుకే మీకు చెప్తున్నాను. చక్కగా ఇలా ఫ్రై అయిపోయింది కదా, సాల్ట్ వేసి ఒక 3 నిమిషాలు స్టీమ్ ఇచ్చుకోండి. అంటే మనకి సాల్ట్ బాగా ముక్క పీల్చుకోవాలి. సరే, చక్కగా వాటర్ ఎవాపరేట్ అయిపోయింది, ముక్క కూడా వేగింది, సాల్ట్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుందండి ముక్క. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్నాక కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. స్పైస్ మీరు ఎక్కువ తిన్నట్టయితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. చక్కగా కారం వేసిన తర్వాత కూడా మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోండి. కలుపుకొని మళ్ళీ ఒక్క 2 నిమిషాలు స్టీమ్ ఇచ్చుకుంటే మనకి ఉప్పు కారం అంతా కూడా ముక్క బాగా పీల్చుకుంటుంది. మూత పెట్టి ఒక 3 నిమిషాలు స్టీమ్ ఇచ్చుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సరే, చక్కగా ఉప్పు కారం అంతా కూడా చక్కగా ముక్క అంతా పీల్చుకుంది కదండి. ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు వేయడం వల్ల మనకి ఈ మధ్యలో వేయడం వల్ల చాలా ఫ్లేవర్, తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి. చక్కగా ఇలా కలిపేసుకొని ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందాక మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చక్కగా అంతా కలుపుతూ వేయించుకోండి, ముక్క అంతటికి పట్టేటట్టు. చివరిలో వేయడం వల్ల మసాలా మనకి ఘాటు అంతా కూడా, అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా మనకు తెలుస్తాయి. ఇందులో నేను సన్నగా తరిగిన కొత్తిమీర వేసానండి, వీడియో క్లిప్ మిస్ అయింది. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మాత్రం మీరు లైక్ చేస్తే మీకు నచ్చినట్లు, మీకు నేను చేసింది నచ్చింది అని తెలుస్తుందండి. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారనుకోండి, నేను చేసే రెసిపీస్ ఏవైనా నేను అప్డేట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.